ప్రాంతాల్లో వరదలు చాలామంది నష్టపోవడం జరిగింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు 6 కోట్లు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా తీసుకుని ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీం వారు ఇందులో అంచోటి స్వామి ఇంకా ఫ్రెండ్స్ టీం ఎప్పుడు జనసేన పార్టీ పెట్టిందండి. గత 10 సంవత్సరాలు చేయడం జరిగింది. ఇప్పుడు వరద బాధితుల నిమిత్తం ఇక్కడి నుంచి నిస్తాల్సి కళ్యాణ్ గారి సేఫ్ రోడ్ ఇంటి దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న నెంబర్ 1 క్వాలిటీ వస్తువులు కిట్టు ఒక 15 కేజీలు సుమారుగా 15 టన్నులు 12 బ్యాగులు 3 వేలలో పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఇది 3 రోజులు దీనిలో ప్యాకింగ్ చేయడం 100 మంది పనిచేశారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా తీసుకొని ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీం వాళ్ళు అన్సెట్ స్వామి మిత్ర బృందం ఉన్నారు. ఇక్కడ లోకల్గా నేను 10 సంవత్సరాల నుంచి నా పేరు చక్రవర్తి సుబ్రహ్మణ్యం జనసేన పనిచేస్తూ ఈ టీం వాళ్ళు చేసే ఆగ్రహించండి మేము దగ్గర పర్యవేక్షణ జరుగుతుంది. మన ఎలక్షన్లో వచ్చి అంతకుముందు రైతులకి కూడా చాలా చేశారు. అలాగే కరోనా టైంలో కానీ అంతకుముందు ప్రజలకు ఏం కావాల్సిన కూడా ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీము ఇప్పటి నుంచి ముందు నుంచి కూడా 10 సంవత్సరాలు పార్టీకి అన్నిదలుగా పనిచేస్తుంది. అలాగే పార్టీ పిలుపు మేరకు ఇలాంటి కార్యక్రమం సేవాక్రమం చాలా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీము పనిచేయడం జరుగుతుంది. అందులో నేను నెంబర్గా ఉన్నాను. ఈ 4-5 రోజులు సుమారుగా చుట్టుపక్కల పండి అన్ని నెంబర్ 1 రోజులు ఏదైతే తింటామో అయ్యే వస్తువులు క్వాలిటీ వస్తువులు సుమారు 15 టన్నులు 3 వ్యాన్లలో ప్యాకింగ్ లోడింగ్ అవుతుంది. ఈ మార్నింగ్ 6 బయలుదే మంగళగిరి ఆఫీస్కి వెళ్తే అక్కడ పార్టీ ఆదేశం ఎక్కడేమంటే అక్కడ మా పార్టీ చెప్పినట్టుగా ఆ ప్లేస్లో పెట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 20 లక్షలు ఉంటుంది. 15 టన్నులు అన్ని మన ఇంట్లో తినే వస్తువులే క్వాలిటీ వస్తువులు వాడడం జరిగింది. అంటే వస్తువులు ఎందుకు పంపుతున్నారు సార్? వస్తువులు ఎందుకు పంపుతున్నారు? ఫుడ్ పాడైపోతుందండి. అక్కడ చాలా వాటర్ ఉండే వాళ్ళు మన ఫుడ్ చాలామంది పంపించారు. అక్కడ లోపలికి వెళ్లకుండా రోజు వారం ఉండాలి కూడా జరిగింది. వాటర్ తగ్గింది కాబట్టి ఇది ప్యాకెట్ ఓపెన్ చేసినా కూడా నెలల ఓపెన్ చేసిన కూడా వాడుకొచ్చింది వస్తుంది. దానికోసం ఫుడ్ చాలామంది పట్టుకెళ్ళారు. కొంతమంది పక్కనే పాడైపోవడం రోడ్డు పడడం కూడా జరిగింది. ఇప్పుడు వాటర్ కూడా తగ్గింది కాబట్టి ఇప్పుడు ఈ మెటీరియల్ పట్టుకెళ్తే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. అదే గవర్నమెంట్ కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు నుంచి ఈ నిత్యావసర వస్తువులు 10 కేజీలు బియ్యం, రూపాయలు 2 కేజీలు, ఆలుగడ్డ 2 కేజీలు, ఆయిల్ ప్యాకెట్ ఇస్తామని కూడా ప్రకటించారు. కనిపించిన కూడా గవర్నమెంట్తో పాటు మా సేవా దృక్పథంలో చేయాలని ఆపద కూడా చేయడం జరుగుతుంది.